గణపతయే. ఈ రోజున మనం చెప్పుకోబోతూ ఉన్నాము, ఎవరైతే అప్పుల బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటారో, ఎవరైతే దరిద్రంతో బాధపడుతూ ఉంటారో, ఎవరి ఇళ్లలో అయితే డబ్బు కావలసినంత ఉండదో, అవసరానికల్లా కూడా అప్పు చేయాల్సినటువంటి పరిస్థితిలో ఉంటారో, వారంతా కూడా మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే ఏం చేయాలి? ఈ యొక్క విషయాన్ని చాలా సంక్షిప్తంగా చెప్పుకోబోతూ ఉన్నాము. మనందరికీ తెలిసినటువంటిదే, ప్రతి మహిళామూర్తి కూడా ప్రతి ఇంట్లోనూ కూడా రోజు చదువుకునేటటువంటిదే లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రము. ఈ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం రోజు ఉదయం పూట కుంకుమతో పూజ చేస్తారు. కానీ అదే స్తోత్రం యొక్క ఫలశ్రుతిలో చెప్పిన విధంగా ఎలా చేస్తే మనకు మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చాలామందికి తెలియదు. మనం దాని గురించే చెప్పుకోబోతూ ఉన్నాము. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని లేదా లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని ఏ విధంగా పారాయణ చేస్తేనో, జపం చేస్తేనో, కుంకుమార్చన చేసుకుంటేనో ప్రయోజనం కలుగుతుంది, ఆమె యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది అని మనం చెప్పుకోబోతూ ఉన్నాము. మొట్టమొదట ఈ యొక్క స్తోత్రం లోకానికి ఎలా అందింది అని చూసుకున్నట్లయితే అది మనకు ఈ స్తోత్రం యొక్క ప్రారంభంలోనే కనిపిస్తుంది. దేవ్యువాచ, దేవి ఉవాచ అంటే దేవి చెబుతూ ఉన్నది. ఎవరా దేవి అంటే పార్వతీదేవి. ఎవరితో చెబుతోంది? పరమేశ్వరుడితో చెబుతూ ఉన్నది. దేవ్యువాచ, దేవదేవ మహాదేవ త్రికాలజ్ఞ మహేశ్వర కరుణాకర దేవేశ భక్తానుగ్రహకారక అష్టోత్తరశతం లక్ష్మ్యాః శ్రోతుమిచ్ఛామి తత్వతః. పార్వతి అమ్మవారు పరమశివుడితో అన్నది, దేవదేవ మహాదేవ త్రికాలజ్ఞ మహేశ్వర కరుణాకర దేవేశ భక్తానుగ్రహకారక. ఓ పరమశివ, నేను నీ నోటి నుండి లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని వినాలనుకుంటూ ఉన్నాను అని ప్రార్థించింది. అప్పుడు పరమశివుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. దేవి సాధు మహాభాగే మహాభాగ్యప్రదాయకం. ఓ దేవి, ఓ మహాభాగిని అయినటువంటి నీకు చెబుతూ ఉన్నాను అని సంబోధన చేసి, మహాభాగ్యప్రదాయకం మహాభాగ్యాన్ని ఇచ్చేటటువంటిది, సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వ ఐశ్వర్యాలను ప్రసాదించేటటువంటి పుణ్య స్తోత్రం ఇది. సర్వ పాప ప్రణాశనం అన్ని పాపాలను కూడా పోగొడుతుంది. సర్వదారిద్ర్య శమనం దరిద్రాన్ని పోగొడుతుంది. శ్రవణాద్ భుక్తి ముక్తిదం విన్నా కూడా భుక్తి కలుగుతుంది, ముక్తి కలుగుతుంది. రాజవశ్యకరం దివ్యం అధికారులు మనకు వశమయ్యేట్టుగా కూడా చేస్తుంది. గుహ్యాద్ గుహ్యతరం పరం అతి రహస్యమైనటువంటిది. దుర్లభం సర్వదేవానాం దేవతలకు కూడా దుర్లభమైనది. ఎందుకు అనంటే ఈ యొక్క ఫలశ్రుతి, ఈ యొక్క స్తోత్రాలు ఇవన్నీ కూడా మానవ లోకంలో పుట్టి మనిషి చేస్తేనే వాళ్లకు ఫలం కలుగుతుంది. కావున ఇది దేవతలకు కూడా దుర్లభమైనది. చతుషష్ఠి కళాస్పదం అంటే 64 కళలను కూడా మనకు అందించేటటువంటిది, ప్రసాదించేటటువంటిది. పద్మాదీనాం వరాంతానాం నిధీనాన్ నిత్యదాయకం. ఈ విధంగా సమస్త అభీష్టాలను కూడా నెరవేర్చేటటువంటి లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని నీకు చెబుతున్నాను, శ్రద్ధగా విను అని పరమశివుడు ప్రారంభించి పూర్తిగా స్తోత్రాన్ని చెప్పాడు. చివరిలో ఫలశ్రుతిలో ఏ విధంగా చేస్తే ఏ ఫలం వస్తుందో చెప్పారు. త్రికాలయ్యో జపేద్విద్వాన్ షణ్మాసం విజితేంద్రియః. ప్రతిరోజు కూడా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ఈ విధంగా రోజుకు 3 సార్లు చెప్పున షణ్మాసం విజితేంద్రియః 6 నెలల పాటు జితేంద్రియుడై అంటే బ్రహ్మచర్యంతో కనుక ఈ యొక్క స్తోత్రాన్ని లేదా నామావళిని జపం చేసినట్లయితే కనుక దారిద్ర్య ధ్వంసనం కృత్వా ఖచ్చితంగా దరిద్రం పోతుంది. సర్వమాప్నోతి యత్నతః ఏమి కోరుకుంటే అదంతా కూడా లభిస్తుందిట, మొత్తం సర్వము సిద్ధిస్తుంది. దేవీ నామ సహస్రేషు పుణ్యమష్టోత్తరం శతం ఏన శ్రియమవాప్నోతి కోటి జన్మ దరిద్రతః. దేవీ నామాల్లో అట ఈ యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రం అత్యుత్తమమైనది. జన్మ జన్మలుగా దరిద్రంతో బాధపడుతూ ఉన్నా కూడా ఈ స్తోత్రాన్ని కనుక అహరహం పారాయణ చేసినట్లయితే కనుక శ్రియమవాప్నోతి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది, సంపద లభిస్తుంది. భృగువారే శతం ధీమాన్ పఠేద్వత్సర మాత్రకం. ప్రతి శుక్రవారము కూడా 100 సార్లు చెప్పున
ఒక సంవత్సరం పూర్తిగా ఆపకుండా చేసినట్లయితే కనుక అష్టైశ్వర్యమవాప్నోతి, అష్ట ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి. అసలు అష్టైశ్వర్యాలు అంటే ఏమిటి అని మనం చూసుకుంటే కనుక అష్టైశ్వర్యాలలో మొట్టమొదటిది పరిచారకులు. ఎవరికైతే పరిచారకులు ఉంటారో వాళ్లకు అష్టైశ్వర్యాలలో ఒకటి ఉన్నట్లే. రెండవది భృత్యులు. భృత్యులంటే మనం చెప్పిన పని చెప్పినట్లుగా చేసుకుని వచ్చే వారిని భృత్యులు అంటారు. ఆ విధంగా భృత్యులు ఉండడం అనేటటువంటిది అష్టైశ్వర్యాలలో రెండవ ఐశ్వర్యం ఉన్నట్టే లెక్క. మూడవది సంతానం, నాలుగవది మిత్రులు స్నేహితులు, ఐదవది బంధువులు, ఆరవది వాహనములు, ఏడవది ధనము, ఎనిమిదవది ధాన్యము. ఇవి 8 ఉంటే కనుక అష్టైశ్వర్యాలు ఉన్నట్టు లెక్క. ఎవరైతే ఒక సంవత్సరం పాటు ప్రతి శుక్రవారము కూడా 100 సార్లు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రము లేదా నామావళి పారాయణ చేస్తారో వాళ్లకు మనం ముందు చెప్పుకున్నటువంటి అష్టైశ్వర్యాలు లభిస్తాయిట. అంతేకాక కుబేరుడి వలె భూమిపైన ప్రకాశిస్తారు. ఈ యొక్క లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రానికి దారిద్ర్యమోచన స్తోత్రం అనే పేరు కూడా ఉన్నది. మనం ఇందులో చెప్పుకున్న విధంగా ఎవరైతే లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణలు జపాలు చేస్తారో వాళ్ళు ఇహలోకంలో పూర్తిగా కోరుకున్నటువంటి భోగభాగ్యాలన్నింటినీ కూడా పొంది అనుభవించి మరణానంతరం సాయుజ్యాన్ని పొందుతారు. ప్రతిరోజు కూడా ప్రాతకాలంలో ఈ స్తోత్రాన్ని పారాయణ చేసే వాళ్ళు అన్ని దుఃఖాల నుండి కూడా బయటపడతారు, సుఖంగా ఉంటారు. పఠంస్తు చింతయేద్దేవీం సర్వాభరణ భూషితాం. ఎవరైతే ఈ యొక్క స్తోత్రాన్ని పారాయణ లేదా జపము అర్చన చేస్తారో అప్పుడు సర్వ ఆభరణములతోనూ కూడా అలంకృతయై ఉన్నటువంటి అమ్మవారిని మనస్సులో స్మరించుకుంటూ ధ్యానించుకుంటూ చేయాలి. అప్పుడు మాత్రమే మనం చెప్పుకున్నటువంటి అన్ని ఫలాలను పొందుతారు. అంటే నోటి నుండి నామం వస్తూ ఉంటుంది, మనస్సులో వేరే ఏదో జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా నోటి నుండి నామం రావాలి, మనస్సులో సకల ఆభరణాలతోనూ కూడా అలంకృతయ్యి ఉన్నటువంటి అమ్మవారిని ధ్యానిస్తూ ఉండాలి. అప్పుడే సంపూర్ణమైనటువంటి ఫలం వస్తుంది.